Hi everyone, welcome to Manabadi. This is Sunil. ఈ వీడియో సెషన్లో మనం ఇంటర్మీడియట్ సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ అందించబోతున్నాం. సో చాయిస్ పక్కన పెట్టి మీరు రాసే విధంగా మేము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ మీకు అందించబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 క్వశ్చన్స్ ఇచ్చి 2 రాయమంటారు కదా, ఆ రాసే 2 మీకు అందుబాటులో ఉండే విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి అయితే మేము అందిస్తున్నాం. అండ్ ఉట్టి క్వశ్చన్సే కాదు, నెక్స్ట్ మన ఛానల్ నుంచి ఎక్స్ప్లెనేషన్స్ కూడా అందించబోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఐపీతో పాటు ఖచ్చితంగా ఎంసెట్ జేఈఈ మెయిన్స్ కూడా సంబంధించి వీడియోస్ అన్ని మన ఛానల్ నుంచి అందిస్తాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ షేర్ చేయండి. అండ్ మీ ప్రిపరేషన్కి ఖచ్చితంగా హెల్ప్ అయ్యే విధంగా మన ఒక హెల్ప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ లాస్ట్ ఇయర్ అండ్ అంతకుముందు కూడా ఇచ్చాము. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ వల్ల స్టూడెంట్స్, అంతకుముందు స్టూడెంట్స్, మీ సీనియర్స్ చాలా లాభపడ్డారు. అండ్ ఈ ఇయర్ కూడా మీకు అటువంటి హెల్ప్ మన ఛానల్ నుంచి అయితే అందుతుంది. కామర్స్ సెకండ్ ఇయర్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. లాంగ్, షార్ట్ అండ్ వెరీ షార్ట్ సంబంధించి. సో ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ బ్యాంకింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ బ్యాంకింగ్. సో బ్యాంకింగ్ సంబంధించి మీరు ఆ చార్ట్ వేయగలిగితే మెయిన్గా, ఆ తర్వాత దాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసిన సరిపోతుంది. లైక్ ఫంక్షన్స్ ఆఫ్ బ్యాంక్ అని పెట్టి ప్రైమరీ ఫంక్షన్, సెకండరీ ఫంక్షన్. అండ్ ప్రైమరీలో యాక్సెప్టింగ్ డిపాజిట్స్ అండ్ గ్రాంటింగ్ అడ్వాన్సెస్, సెకండరీలో ఏజెన్సీ ఫంక్షన్స్ అండ్ యూటిలిటీ ఫంక్షన్స్, అండ్ సేవింగ్ డిపాజిట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ అండ్ కరెంట్ డిపాజిట్స్ అండ్ రికరింగ్ డిపాజిట్స్ అన్నీ కూడా యాక్సెప్టింగ్ డిపాజిట్స్ కింద వస్తుందని. అండ్ గ్రాంటింగ్ అడ్వాన్సెస్లో ఓవర్ డ్రాఫ్ట్, క్యాష్ క్రెడిట్ అండ్ లోన్స్, డిస్కౌంటింగ్ ఆఫ్ బిల్స్. అండ్ అలాగే ఏజెన్సీ ఫంక్షన్స్లో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్ అండ్ పీరియడిక్ పేమెంట్స్ అండ్ కలెక్షన్ ఆఫ్ చెక్స్, ఇలాంటి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, ఇలాంటివన్నీ కూడా మీరు ఫస్ట్ మీరు జస్ట్ ఆ చార్ట్ ఉంటుంది కదా, ఆ చార్ట్ ఖచ్చితంగా రిప్రజెంట్ చేయడానికి ట్రై చేయండి. ఆ తర్వాత ఒక్కో దానికి సంబంధించి ఒక 2 to 3 పాయింట్స్ రాస్తే ఇట్స్ ఎనఫ్. మీకు ఎక్సలెంట్ రిప్రజెంటేషన్ అనుకుని ఫుల్ మార్క్స్ వస్తాయి. సో అంటే మీకు అన్నీ తెలుసు అన్న విషయం చార్ట్లో మీకు ఈజీగా కన్వే అవ్వగలుగుతుంది, కాబట్టి అది వేయండి. అండ్ నెక్స్ట్, వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్ యొక్క ప్రిన్సిపల్స్ ఏంటి? సో చాలా సింపుల్, జనరల్ ఇది. సో మీరు మామూలుగా చూసుకున్నా మీకు ఈజీగా అండర్స్టాండ్ అవ్వచ్చు, మీ ఓన్ వర్డ్స్ కూడా రాసుకోవచ్చు. కానీ ఒక్క విషయం, కామర్స్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో ఆ వర్డ్స్ని వాడండి. జనరల్ ఇంగ్లీష్ వాడితే అప్పుడు మీకు మార్క్స్ అనేది రావు. సో సాధారణంగా స్టూడెంట్స్ అందరూ ఏం చేస్తారంటే జనరల్ ఇంగ్లీష్ వాడేస్తారు. సో అక్కడ ఏమైపోతుందంటే వీళ్ళు ఓన్గా రాశారు లేదా చదవకుండా ఏదో రాశారు అన్నట్టుగా కరెక్షన్ చేసే వాళ్ళు ఫీల్ అయ్యి మార్క్స్ రావు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ మనీ మార్కెట్ అండ్ క్యాపిటల్ మార్కెట్. సో మనీ మార్కెట్ అండ్ క్యాపిటల్ మార్కెట్కున్న డిఫరెన్సెస్ ఏంటో రాయండి. నెక్స్ట్, వాట్ ఈస్ సెబీ అండ్ వాట్ ఆర్ ఇట్స్ ఫంక్షన్స్ అండ్ పవర్స్. సో ఫంక్షన్స్ ఏంటి? ఎడ్యుకేట్ ఇన్వెస్టర్స్ అండ్ కంట్రోల్స్ ద వర్కింగ్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజెస్ అండ్ రిజిస్టర్ అండ్ రెగ్యులేట్ ద వర్కింగ్ ఆఫ్ ఇంటర్మీడియట్స్, ఇలాగ చాలా ఉన్నాయి. సో సెబీ ఫంక్షన్స్ని ఈజీగా చదువుకోవచ్చు. సో సెబీ అంటే ఫస్ట్ రాసిన తర్వాత ఆ తర్వాత మీరు ఈ ఫంక్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ అలాగే సెబీలో ఎవరెవరు ఉంటారు మెంబర్స్, చాలా సింపుల్గా ఉంటుంది అది. సో చైర్మన్ అండ్ 2 members అండ్ 1 member ఫ్రమ్ ది ఆర్బీఐ అండ్ 5 members ఆర్ నామినేటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇలాగా సింపుల్గా ఉండే మెంబర్స్ కూడా రాసుకోవచ్చు, ఇంకొంచెం ఈజీగా లెంత్ కనిపిస్తుంది. అండ్ వీటన్నిటి ఎక్స్ప్లెనేషన్ సంబంధించి వీడియోస్ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో, ఖచ్చితంగా వాచ్ చేయండి, అవి మీకు చాలా హెల్ప్ అవుతాయి. అండ్ నెక్స్ట్, వాట్ ఈజ్ స్టాక్ ఎక్స్చేంజ్, ఎక్స్ప్లెయిన్స్ ఫంక్షన్స్. సో స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి అండ్ దాని ఫంక్షన్స్ ఏంటో క్లియర్గా రాయండి. సో మనకి ఆల్రెడీ ఈ సెబీ అండ్ స్టాక్ ఎక్స్చేంజ్ వర్డ్స్ అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి. సో స్టాక్ ఎక్స్చేంజ్ ఏం చేస్తుందంటే ప్రొవైడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ట్రేడింగ్, అలాగే ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ప్రైజెస్. సో ఇలాగా సింపుల్గా ఉన్న సైడింగ్స్ అన్ని పెట్టుకుని మీరు దాన్ని ఎంతవరకు రాయగలిగితే ఒక 2 పాయింట్స్ రాస్తే సరిపోద్ది. యాక్ట్స్ యాజ్ ఎ బారోమీటర్, ఇలాంటివన్నీ కూడా మీరు రాసుకోవచ్చు. సో 2 పాయింట్స్ ఒక్కొక్క అన్ని సైడింగ్స్ మెన్షన్ చేయండి. ఒక్కో దానికి వచ్చి సింపుల్గా ఉన్న 2 పాయింట్స్ని మీరు తీసుకుని రాసుకుంటే ఇట్స్ ఎనఫ్. అండ్ ముఖ్యంగా ఏంటంటే, ఇంక్రీజెస్ క్రెడిట్ వర్త్నెస్, స్టాక్ ఎక్స్చేంజ్ సంబంధించి అంటే ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగల పాయింట్స్కి సంబంధించి ఒక 3, అంతగా ఎక్స్ప్లెయిన్ చేయడం టఫ్గా ఉన్న పాయింట్స్కి సంబంధించి ఒక 1 or 2 పాయింట్స్ రాసుకోండి, ఇట్స్ ఎనఫ్. నెక్స్ట్, డిస్టింగ్విష్ బిట్వీన్ ప్రైమరీ మార్కెట్ అండ్ సెకండరీ మార్కెట్. ప్రైమరీ మార్కెట్కి సెకండరీ మార్కెట్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? సో ఇందాక ఆల్రెడీ ఒక డిఫరెన్స్ చూసాం కదా. సో మనీ మార్కెట్ అండ్ క్యాపిటల్ మార్కెట్, సో దీని కంటిన్యూషన్ లానే ఉంటుంది, ప్రైమరీ మార్కెట్ అండ్ సెకండరీ మార్కెట్. అండ్ నెక్స్ట్, లిస్ట్ అవుట్ అడ్వాంటేజెస్ ఆఫ్ సెస్.
సో సెస్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? సో సెస్లో ఏంటి మనకి ముఖ్యంగా పర్టికులర్ ఏరియా మంచి డెవలప్ అవ్వాలన్న ఉద్దేశంతో ఎప్పుడైతే స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద ఒక ఏరియాని డిక్లేర్ చేస్తారో అక్కడ టోటల్గా ట్రేడ్ లాస్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది మిగతా అన్ని దేశంలో లేదా రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో పోల్చుకుంటే. ఆ పర్టికులర్ స్పెషల్ ఎకనామిక్ జోన్లో మాత్రం చాలా లిబరల్ రూల్స్ ఉంటాయి. సో అక్కడైనా మనం ఈజీగా పెట్టుకోవడానికి కానీ దేనికన్నా కానీ చాలా రూల్స్ అనేది చాలా రిలాక్సేషన్లో ఉంటుంది. సో చాలా సింపుల్ ఆన్సర్. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద స్పెషల్ సపోర్ట్ ఎక్స్టెండెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టు ది ఎస్సీ అండ్ ఎస్టీ ఆంటర్ప్రూనర్ ఇన్ అవర్ స్టేట్. సో ఎస్సీ ఎస్టీకి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తీసుకుంటున్న ఎక్స్టెండెడ్ ఏంటి సపోర్ట్ ఏంటనే డీటెయిల్స్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డైరెక్టింగ్. సో డైరెక్టింగ్ యొక్క ప్రిన్సిపల్స్ ఏంటి? సో మేనేజ్మెంట్లో ఆర్గనైజింగ్, స్టాఫింగ్, ఇవన్నీ కూడా ఒక లైన్లో ఉంటాయి. సో మీరు అన్నీ ఒకసారి చూసుకుంటే ఈజీగా ఇవన్నీ రాసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆంటర్ప్రూనర్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక స్టేట్ ద ఫీచర్స్ ఆఫ్ ఇన్సూరెన్స్. సో ఇన్సూరెన్స్ ఫీచర్స్ అనొచ్చు, క్యారెక్టరిస్టిక్స్ అనొచ్చు. సో అవి ఈజీగా ఉంటాయి, రాసుకోవచ్చు. అలాగే ప్రిన్సిపల్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది, లైక్ అట్మోస్ట్ గుడ్ ఫెయిత్ అండ్ ఇన్స్టెడ్ ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇండెమ్నిటీ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ సబ్రోగేషన్ అండ్ కాంట్రిబ్యూషన్ అండ్ మిటిగేషన్ ఆఫ్ లాస్ అండ్ కాస్ ఆఫ్ ప్రాక్సిమా. సో ఇవి ప్రిన్సిపల్స్ కింద వస్తాయి. అండ్ ఫీచర్స్ ఇవి రెండు కూడా చూసుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఐఆర్డిఏ. సో ఐఆర్డిఏ అంటే ఏంటి అండ్ అలాగే దాని పవర్స్ ఫంక్షన్స్ రాయాల్సి ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ ఆన్సర్. సో ఐఆర్డిఏ అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. సో దీని పవర్స్ ఫంక్షన్స్ ఏంటి? మొత్తం ఇన్సూరెన్స్ సంబంధించి ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ సంబంధించి ఉంటుంది. సో ఆ పాయింట్స్ కూడా ఈజీగా ఉంటుంది. ఇట్ హ్యాస్ జనరల్ సూపర్వైజరీ పవర్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ అని, అండ్ ఇట్ హ్యాస్ అడ్మినిస్ట్రేటివ్ పవర్ టు అపాయింట్ ద స్టాఫ్ రిక్వైర్డ్ ఫర్ ది కండక్ట్ ఆఫ్ ఇట్స్ బిజినెస్. అంటే ఇన్సూరెన్స్ బిజినెస్ సంబంధించి, అంటే ఇన్సూరెన్స్ సంబంధించి ఆ ఇండస్ట్రీకి సంబంధించి స్టాఫింగ్ కానీ అంతా కూడా ఎవరు అపాయింట్ చేస్తారో ఐఆర్డిఏ చూసుకుంటుంది. అలాగే ఇన్సూరెన్స్ సంబంధించి ఫీజెస్ ఉండొచ్చు, అలాగే ఛార్జెస్ ఉండొచ్చు, ట్యాక్సెస్ ఉండొచ్చు, అన్నీ కూడా డిసైడ్ చేసేది ఎవరంటే ఐఆర్డిఏనే. సో అది అలా సింపుల్గా మీరు రాసుకోవచ్చు. సో ఒకసారి క్లియర్గా చూసుకుంటే. నెక్స్ట్, డిస్టింగ్విష్ బిట్వీన్ ఆంటర్ప్రూనర్ అండ్ ఆంటర్ప్రూనర్షిప్. సో వీటి రెండింటికి ఒక డిఫరెన్స్ ఏంటని రాయమంటున్నారు. సో అట్లీస్ట్ ఒక 6 పాయింట్స్ మినిమంగా రాస్తే ఇట్స్ ఎనఫ్. 6 to 8 పాయింట్స్ ఫుల్ మార్క్స్ రావడానికి. సో నెక్స్ట్, వాట్ ఆర్ ది స్టెప్స్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఆర్గనైజింగ్. సో ఆర్గనైజింగ్లో ఉన్న స్టెప్స్ ఏంటి? నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ పోస్ట్ కాప్. సో దీని ఫుల్ ఫామ్ ఫస్ట్ మనకి రాసుకోవాల్సి ఉంటుంది, లైక్ ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, డైరెక్టింగ్ అండ్ కోఆర్డినేటింగ్, రిపోర్టింగ్ అండ్ బడ్జెటింగ్. సో ఆ తర్వాత ఇది ఏం చేస్తుంది, ఇది ఎవరు చెప్పారు, ఫస్ట్ ఏంటి అన్న డీటెయిల్స్తో మొత్తం రాసుకోవచ్చు. సింపుల్గా ఉంటుంది కాన్సెప్ట్. సో ఆల్రెడీ పైన మనము స్టాఫింగ్ ప్రిన్సిపల్స్ అది చూసాం కదా, సో అవి ఇక్కడ వాడుకోవచ్చు. సో ఆ నాలెడ్జ్ని. సో ఇది మొత్తం లాంగ్స్ అండ్ షార్ట్స్ సంబంధించి. నెక్స్ట్, వెరీ షార్ట్స్ చూసుకుంటే కనుక బిల్ ఆఫ్ లాడింగ్, అండ్ నెక్స్ట్ ఎక్స్చేంజ్ రేట్, అండ్ నెక్స్ట్ అడాప్టివ్ ఆంటర్ప్రూనర్, నెక్స్ట్ బాండెడ్ వేర్ హౌస్, నెక్స్ట్ హాకర్స్ అండ్ పెడ్లర్స్. సో మీరు వెరీ షార్ట్స్ అన్నీ కూడా ఒక పేజ్లో రాసుకోండి లేదా ఒక బుక్లో రాసుకోండి. లైక్ ఎగ్జామ్ ముందు ఇప్పుడు చదువుకుని ఎగ్జామ్ ముందు అది రివైజ్ చేసుకుంటే ఈజీగా మీరు అన్నీ కూడా ఫింగర్ టిప్స్లో ఉంటాయి. అట్లీస్ట్ ఒక 3 to 4 లైన్స్ అనేది మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది మీకు ఫుల్ మార్క్స్ రావాలి అంటే. సో వెరీ షార్ట్స్లో చాలా పర్టికులర్గా చదువుకోండి, ఓన్గా రాద్దాం అనుకోకండి, ఎందుకంటే అవి 2 to 3 లైన్స్ ఉంటుంది కాబట్టి పిన్ టు పిన్ చెక్ చేయడం జరుగుతుంది. లాంగ్స్లో అంత పిన్ టు పిన్ చెకింగ్ ఉండదు, కానీ వెరీ షార్ట్స్లో పర్టికులర్ పిన్ టు పిన్ చెకింగ్ ఉంటుంది కాబట్టి సో వర్డ్స్ కానీ ఆ మ్యాటర్ కానీ వర్తబుల్గా ఉండేటట్టుగా చూసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే కనుక బ్రిడ్జ్ లోన్స్ అండ్ మల్టిపుల్ షాప్స్ అండ్ లెటర్ ఆఫ్ క్రెడిట్ అండ్ అలాగే కాల్ రేట్స్ అండ్ ఎండోమెంట్ పాలసీ. సో మీరు ఇవన్నీ ఏవైతే ఇచ్చామో ఇవన్నీ కూడా మీరు క్లియర్గా నోట్ చేసుకోండి. సో అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎగ్జామ్ ముందు వెతుక్కోక్కర్లేకుండా ఆ పేజ్ తీసుకుంటే ఒక 2 to 3 పేజెస్లో మీరు ఈ ఇంపార్టెంట్ వెరీ షార్ట్స్ అనేది నోట్ చేసుకోవచ్చు కాబట్టి ఈజీగా మీకు ఫినిష్ అయిపోతుంది.
నెక్స్ట్ ఓవర్ డ్రాఫ్ట్. సో బ్యాంక్స్ ఇచ్చే ఓవర్ డ్రాఫ్ట్ గురించి రాయాలి. సో ఇందాక మనం ఫంక్షన్స్ ఆఫ్ బ్యాంక్ కోసం డిస్కస్ చేసాం కదా, అక్కడ ఈ ఫంక్షన్లో ఓవర్ డ్రాఫ్ట్ కూడా ఉంటుంది. సో అది కూడా ఇక్కడ రాసుకోవచ్చు మీరు. అండ్ నెక్స్ట్ లేమ్ డక్ అండ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అండ్ బిల్ అండ్ బియర్ అండ్ హోల్సేల్ ట్రేడ్. సో ఇవి టోటల్గా వెరీ షార్ట్ సంబంధించి. సో మనకి బిల్ ఆఫ్ లాడింగ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే సో చూపిస్తాను చూడండి, ఎక్స్చేంజ్ రేట్. సో ఇవన్నీ కూడా మీరు ఒక 3 లైన్స్ రాసుకుని మినిమంగా సో పెట్టుకోండి హోల్సేల్ ట్రేడ్ వరకు. అండ్ అలాగే వీటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ కావాలనుకున్న వాళ్ళు కింద ప్లేలిస్ట్ ఇచ్చాము. సో ప్లేలిస్ట్ ఖచ్చితంగా చెక్ చేసుకోండి. సో మీకు చాలా హెల్ప్ అవుతుంది. అవి విని మీరు రాసుకోవడం బట్టి మీకు చాలా ఈజీగా రాసగలుగుతారు. సో మీకు టైం కన్సప్షన్ అనేది చాలా తక్కువ అవుతుంది. ఎందుకు అంటే ఎంత ఆన్సర్ పర్ఫెక్ట్గా వస్తే అంత టైం తక్కువ అవుతుంది. ఎంత ఆన్సర్ మనం పర్ఫెక్ట్గా రాదో, మనం ఎప్పుడైతే స్టేట్మెంట్స్ కోసం వెతుక్కుంటూ ఉంటామో అక్కడ మీకు ఎగ్జామ్లో డిలే అవుతుంది, టైం సరిపోదు. అందులో కామర్స్ పేపర్ ఎందుకంటే మనకి అకౌంట్స్ కామర్స్ ఉంటుంది కాబట్టి టైం సరిపోదు. సో ఉన్న 3 అవర్స్లోని 1.5 అవర్ కామర్స్, 1.5 అవర్ అకౌంట్స్ అనుకుంటారు. సో అకౌంట్స్లో కొంచెం మిస్టేక్స్ అయ్యి లైక్ పర్ఫార్మర్ రాసింది మళ్ళీ క్యాన్సిల్ చేసి ఇలాంటి ఫేస్ చేసిన వాళ్ళు మీ యొక్క కాలేజ్ టర్మ్ ఎగ్జామ్స్లో, అలాంటి వాళ్ళు మాత్రం 1 అవర్ 20 మినిట్స్లోనే కామర్స్ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఎంత వీలుంటే అంత కామర్స్ టైంని అకౌంట్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. కొంతమంది అకౌంట్స్లో షార్ప్గా చేస్తారు, కామర్స్లో ఆ లెంత్ మ్యాటర్ రాయలేరు కాబట్టి. సో మీ యొక్క హ్యాండ్ రైటింగ్ స్పీడ్ని సంబంధించి మీరు ఓకే లాంగ్కి ఇంత మ్యాటర్ సరిపోతుందని చదువుకునేటప్పుడు కట్ ఆఫ్ చేసుకోండి. దాని తగ్గట్టుగా ఎగ్జామ్ రాసుకోండి, ఖచ్చితంగా బెస్ట్ మార్క్స్ అనేది వస్తుంది. సో ఎక్స్ప్లెనేషన్స్ కింద అన్నీ ఉన్నాయి. సో ఇంకేమైనా పర్టికులర్ ఎక్స్ప్లెనేషన్స్ కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే కనుక ఖచ్చితంగా ఆ టాపిక్ మీకు అయితే అందించడానికి ట్రై చేస్తాం. సో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి ఎవరికైతే నెసెసిటీ ఉందో. అండ్ పర్టికులర్గా ప్లేలిస్ట్లు కూడా ఉన్నాయి కాబట్టి అవి షేర్ చేయండి, వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.